హలో గైస్, ఇదైతే దివాళీ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి చపాతీ అండ్ కాజు కర్రీ చేసుకుంటున్నాం. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇలా కాజు అయితే సోక్ చేసి పెట్టేసా అండ్ చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసా. చపాతీ పిండి ఒక 2 hours అయినా సోక్ అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి చపాతీస్. ఇంకా చపాతీస్ కూడా మమ్మీ చేసేసారు, కర్రీ నేను చేసా, చాలా బాగా వచ్చింది టేస్ట్. మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యాకైతే హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాం. అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఉందంట దివాళీ, సో మేమైతే ఈవినింగ్ సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ పెట్టేస్తున్నాడు. అంటే మనం భూమికి 3 అడుగులు ఉంటాం కాబట్టి మనకి మేమైతే క్రాకర్స్ తో ఏం ఎంజాయ్ చేయలేదు. అంటే నేచర్ కి హామ్, యానిమల్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. అసలే మా ఇంటి దగ్గర చాలా డాగ్స్ ఉంటాయి. ఇలాంటి రీజన్స్ ఏం కాదు కానీ బేసిక్ గా మాకు ఇంట్రెస్ట్ ఉండదు అంతే. ఇంట్రెస్ట్ అనడం కన్నా నాకు భయం అని చెప్తే బాగుంటదేమో. ఇది అయితే మా ఎదురింటి వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను 1 కిలోమీటర్ దూరం నుంచి అయితే వీడియో తీసుకుంటున్నా. చాలా సేపు అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. నన్ను కూడా వచ్చి పిలిచారు, అక్క రా సెలబ్రేట్ చేసుకుందాం అని. బట్ మనకు భయం అని చెప్పి సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నా. ఇంకా సెలబ్రేషన్ అంటే మనకి ఫుడ్ తోనే. మమ్మీ అయితే పాయసం చేశారు, నేనైతే గారెలు చేశా. షేప్ చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి మేము మంచిగా అలా లైట్స్ పెట్టి దియాస్ పెట్టాం. అవి కూడా న్యాచురలే, అంటే వాటర్ దియాస్ కాదు. మమ్మీ అయితే ఇలా కింద స్టెన్సిల్స్ తో షేప్ వేసి దాని మీద దియాస్ పెట్టారు, చాలా బాగుంది లుక్ అయితే. మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. సీ యూ గైస్, టాటా.